తెలంగాణలో కొన్నాళ్ల క్రితం జరిపినటువంటి సర్వేలో మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక్క క్రిస్టియన్ కూడా లేరట. అంటే పాస్టర్లు కూడా సర్టిఫికెట్ మార్చుకోలేదా? మీ దుంపల్దేగా కొంచెమన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? రిజర్వేషన్ల కోసం సర్టిఫికెట్లు కూడా మార్చుకోలేదా మీరు? ఇచ్చి మరి తెలంగాణలో ఇన్ని చర్చిలు ఎందుకున్నాయి? ఇంతమంది ఫాదర్లు ఎందుకున్నారు? ఇంతమంది గొర్రెలు ఎందుకున్నాయి? ఫారిన్ ఫండ్స్ ఎందుకు వస్తున్నాయి? అవన్నీ ఎవరు తింటున్నాడు? దశంభాగాలు ఎవరు తీసుకెళ్తున్నారు? సర్లే, అవన్నీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. కానీ ఒక్క క్రిస్టియన్ కూడా మొత్తం తెలంగాణలో లేకపోతే అంటే ఇంకా హిందూ సర్టిఫికేట్లు పెట్టుకొని ఆ సర్టిఫికేట్ల మీద వచ్చే బెనిఫిట్స్ పొందుకుంటూ ఉన్నారా? నీతి, నిజాయితీ, సిగ్గు, శరం, మానం, అభిమానం, సత్యదేవుణ్ణి తెలుసుకున్నానని సత్యంగా బతకడం కూడా చేత కావట్లేదా మీకు? యేసయ్యా, వీళ్ళకి అసలు సత్యం అంటే ఏంటో తెలియదు, ధర్మం అంటే ఏంటో తెలియదు. ఆ రెండో రాకడ వచ్చేసి నీతో పాటు ఏసుకెళ్ళిపోరాదు ఈ గొర్రెలన్నింటినీ.